మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని బోడపాడు గ్రామంలో వేర్వేరు ఘటనలో 2 మహిళలు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. పిడుగుపాటుకు గురై ఒంటేరు పుల్లమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో గాలివాన తీవ్రతకు పశువుల కోసం ఏర్పాటు చేసిన షెడ్ కూలిపోవడంతో బర్రెలు కట్టేందుకు వెళ్లిన చింతకుంట కుమారి మృతి చెందగా పోసాన్ రంగలక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. గాలివాన ప్రభావంతో బోడపాడు సహా పరిసర గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై చెట్టు కొమ్మలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల హోర్డింగ్ షెడ్లు కూలిపోగా విద్యుత్ తీగలు తెగిపడడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షాలు పిడుగుల సమయంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. లేము దేవుడి దేవాళ్ళు ఆ అమ్మే మమ్మల్ని బయటికి పంపించింది. లేకపోతే మేము ఇక్కడ పండుకొని ఉంటాం ఎప్పుడు. నేను ఇది పడుతుందని నిన్ను అడిగింది. ఇన్ని ఇంట్లో విన్నా మేము